ప్రకృతి పర్యావరణ సంస్థ కరీంనగర్ కేంద్రంగా గడిచిన 28 సంవత్సరాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా మహిళల యొక్క అభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమలు జరుపుతున్నటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద మన రాష్ట్రంలో కూడా కొన్ని మత్స్య సహకార సంఘాలను వ్యాపార రీత్యా అభివృద్ధి పరిచేందుకు ఎంపిక చేసుకున్నది. అందులో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల లాంటి 5 జిల్లాలకు చెందినటువంటి 50 మత్స్య సహకార సంఘాలను ప్రకృతి పర్యావరణ సంస్థకు కేటాయించారు. వీటితో పాటుగా కరీంనగర్, కొండపాక, హుజురాబాద్, హుస్నాబాద్ మరియు బెజ్జంకి ప్రాంతాలలో మత్స్య ఉత్పత్తిదారుల సంస్థలను కొత్తగా ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం SFAC ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ప్రకృతి పర్యావరణ సంస్థకు అప్పగించినటువంటి ఈ 50 మత్స్య సహకార సంఘాలు, 5 FFPOs మత్స్య ఉత్పత్తిదారుల సంస్థలను మత్స్యరంగంలో వ్యాపార కార్యక్రమాలను చేపట్టేందుకు అనువుగా ప్రకృతి పర్యావరణ సంస్థ తన ప్రయత్నాలను ప్రారంభించింది. గతంలో వ్యాపారం నిర్వహించడంలో ఎలాంటి అనుభవం లేని మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులకు ముందుగా వారు చేపట్టబోయే వ్యాపారానికి సంబంధించిన శిక్షణ ఇప్పించాలని ప్రకృతి పర్యావరణ సంస్థ నిశ్చయించుకున్నది. తొలి ప్రయత్నంలో భాగంగా ఆసక్తి కలిగి ఉన్న 30 మంది మత్స్యకారులను ఎంపిక చేసి విశాఖపట్నంలోని నిఫట్ ట్రైనింగ్ కేంద్రంలో దాదాపు 3 రోజుల పాటు చేపలకు సంబంధించిన ఆహార పదార్థాలను తయారు చేయడం, అంటే వంటకాలను వండడం లాంటి అంశాల మీద పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా మనకు చేపల ఆహారం అంటే కేవలం చేపల పులుసు, చేపల ఫ్రై, ఎండు చేపలు లాంటివి మాత్రమే మనకు గతంలో అర్థమయ్యాయి. కానీ విశాఖపట్నంలో శిక్షణ తీసుకున్న 30 మంది మత్స్యకారులకు చేపలలో ఇన్ని రకాల పదార్థాలు చేసేందుకు అవకాశం ఉందా అనే విషయం తెలుసుకొని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. చేపలు, రొయ్యలతో దాదాపు 26 రకాలైన ఆహార పదార్థాలు చేయడాన్ని వీళ్ళంతా ఈ శిక్షణలో నేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రకృతి పర్యావరణ సంస్థ ఇట్లాంటి శిక్షణతో పాటు పరిశోధన, అంటే కొత్త విషయాలను కనిపెట్టేటువంటి పరిశోధనలను కూడా మహిళా మత్స్యకారులతో నిర్వహించింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా గొర్రెకుంట మహిళా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కందుల కళావతి ముదిరాజ్ నాయకత్వంలోని మత్స్యకారులందరూ కూడా చేపల వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేసేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహించారు. మనం రోజు పెంట మీద పడవేసేటువంటి చేపల వ్యర్థాలతోని సేంద్రియ ఎరువులను, పురుగుల మందులను, గ్రోత్ ప్రమోటర్స్ను వీళ్ళు తయారు చేసిన పద్ధతిని చూసి ప్రపంచమే నివ్వెరపోయే విధమైనటువంటి ఫలితాలను వీళ్ళు సాధించారు. గొర్రెకుంట మహిళా మత్స్యకారులు చేపల వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువులు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ఇందులో భాగస్వాములైన మహిళా మత్స్యకారులందరినీ మనమందరము తప్పనిసరిగా అభినందించవలసిందే. కొండపాక FFPO పరిధిలోని కొమిరవెల్లి దేవస్థానం దగ్గర అక్కడి అధ్యక్షులు కిష్టయ్య గారి నాయకత్వంలో బ్యాక్యార్డ్ ఫిషరీస్
అనేటువంటి మరో కొత్త ప్రయోగానికి అక్కడి ఎఫ్ఎఫ్పిఓ సభ్యుల నాయకత్వంలో శ్రీకారం చుట్టారు. బ్యాక్యార్డ్ ఫిషరీస్ పేరిట నిర్వహించే ఈ కేంద్రంలో బొమ్మె చేపలు లేదా కొర్రమంటలు వినూత్న పద్ధతుల్లో పెంచుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రకృతి పర్యావరణ సంస్థ పరిధిలో పనిచేస్తున్న అన్ని సొసైటీలలో ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి సంస్థ ఆలోచిస్తున్నది. తెలంగాణ పల్లె ప్రాంతాల నుండి ప్రారంభమైన మన ప్రయాణం ఏడాది తిరగకుండానే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నది. భారత మత్స్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రదర్శనలో మన కరీంనగర్ ఎఫ్ఎఫ్పిఓ ఆధ్వర్యంలో తయారు చేసిన చేపల పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళతో పాటుగా ఎండు చేపలు, ఎండు రొయ్యల పాకెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అప్పటి మత్స్యశాఖ మంత్రి నుండి ప్రత్యేక అభినందనలు అందుకున్న కరీంనగర్ ఎఫ్ఎఫ్పిఓ మహిళా మత్స్యకారుల కంపెనీ అధ్యక్షురాలు శ్రీమతి మాలా మంజుల ముదిరాజ్ అభినందనీయులు. మన ప్రాజెక్టు రాష్ట్ర సమన్వయకర్త పి దేవేందర్ నాయకత్వంలో జరిగిన ఢిల్లీ పర్యటన విజయవంతమయ్యింది. 500 మంది సభ్యులను చేర్పించుకొని 10 లక్షల రూపాయల వాటాదానాన్ని బ్యాంకులో నిల్వ చేసుకున్న మొట్టమొదటి సంఘంగా ఎఫ్ఎఫ్పిఓగా ఖ్యాతి గడించినటువంటి కొండపాక ఎఫ్ఎఫ్పిఓ ఆధ్వర్యంలో కొమురవెల్లి గ్రామానికి చెందిన చెరువును లీజుకు తీసుకొని అందులో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ చెరువుల్లో పెరిగిన చేపలను అమ్మడం ద్వారా సభ్యులందరికీ ఆదాయాలను సమకూర్చే ప్రయత్నాలు అక్కడి ఎఫ్ఎఫ్పిఓ చేస్తున్నది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇక్కడి మహిళా మత్స్యకారుల సంస్థ ఆధ్వర్యంలో మానేరు రెస్టారెంట్ పేరిట ఒక పూర్తిస్థాయి చేపల రెస్టారెంట్ను నిర్వహించే సాహసానికి పూనుకున్నది. ఈ రెస్టారెంట్లో చేపల బిర్యానీ, చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల రోస్ట్, చేపల సూప్ అందుబాటులో ఉంటాయి. కరీంనగర్లోని మానేరు రెస్టారెంట్ తరహాలోనే ఎక్కడైనా చిన్న స్థాయిలో నిర్వహించుకునేందుకు ఫిష్ ఫుడ్ కియోస్క్లను రూపొందించడం జరిగింది. ప్రకృతి పర్యావరణ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తున్న శ్రీమతి మూగ జయశ్రీ గారికి మహిళా సాధికారికత మీద ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి కారణంగా మహిళా మత్స్య సహకార సంఘాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంటారు. మత్స్యరంగం మీద ఆధారపడిన మహిళలకు ఇంటి వద్దనే పని వసతి కల్పిస్తూ వారికి అందులో నుండి ఆదాయాలను సమకూర్చే పద్ధతిలో చేపల పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళ తయారీ విషయంలో ప్రకృతి పర్యావరణ సంస్థ ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే అనేక చోట్ల చేపల పచ్చళ్ళ తయారీలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా ఇందారంలోని మహిళా మత్స్య సహకార సంఘం సభ్యుల యొక్క పట్టుదల, కృషి ప్రశంసనీయమైనది. ఇందారం మహిళా మత్స్య సహకార సంఘం సభ్యుల నుండి వాటాధనంగా సేకరించిన 10 లక్షల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకృతి పర్యావరణ సంస్థ చొరవ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరో 10 లక్షల రూపాయలు అంటే
మొత్తం 20 లక్షల రూపాయల మూలధనంతో చేపలకు సంబంధించిన ఎలాంటి వ్యాపారాన్నైనా నిర్వహించడానికి వాళ్ళంతా ఇప్పుడు సంసిద్ధులై ఉన్నారు. మొదటగా చిన్న వ్యాపారంతో చిన్న పెట్టుబడితో ప్రారంభించుకొని దానిని సమిష్టి కృషితో విజయవంతం చేసుకున్న తర్వాత పెద్ద వ్యాపారంలోకి దిగాలనేది ఇక్కడి ఇందారం మహిళా మత్స్య సహకార సంఘం యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. వారి ఆలోచనలకు అనుగుణంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఒక చిన్న మడిగెను కిరాయికు తీసుకొని అక్కడ చేపల ఉత్పత్తులకు సంబంధించిన ఆహార పదార్థాలను తయారు చేసేటువంటి చిన్నపాటి హోటల్ను ప్రారంభించుకున్నారు. ఇప్పుడు అది విజయవంతంగా నడుస్తున్నది. మొత్తంగా ప్రకృతి పర్యావరణ సంస్థకు సంబంధించి ఇది ఒక చిన్నపాటి మధ్యంతర నివేదిక మాత్రమే. అందరికీ ధన్యవాదాలు. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. వాళ్ళు లేకుండా